గైస్ వీడియో అయితే చూస్తున్నారు కదా. ఈ వీడియో విత్ సాంగ్తో నేను ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాను. అక్కడికి వెళ్ళి మీరు చెక్ చేయొచ్చు. ఒకసారి మీరు వెళ్ళి ఇన్స్టాగ్రామ్లో చెక్ చేయండి. మీకు చూడడానికి అయితే చాలా బాగుంటుంది. డిస్క్రిప్షన్లో కింద లింక్ ఇచ్చాను, ఇన్స్టాగ్రామ్ లింక్. అందులోకి వెళ్ళి ఒకసారి చూడండి. చూడడానికి చాలా అయితే బాగుంటుంది వీడియో అయితే. ఫుల్ ప్రాజెక్ట్ లింక్ వచ్చేసరికి నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అందులోకి వెళ్ళి మీరు దాని మీద క్లిక్ చేసినట్టయితే ఇలా వస్తుంది. వచ్చిన వెంటనే ఇంపోర్ట్ క్లిక్ చేయండి. ఆ ప్రాజెక్ట్ అయితే మీ ఎలక్ట్మోషన్ యాప్లోకి ఇంపోర్ట్ అయిపోతుంది. ఇంపోర్ట్ అయిపోయిన వెంటనే పైన నెక్స్ట్ అనే సింబల్ ఉంది కదా, నెక్స్ట్ అని క్లిక్ చేయండి. నెక్స్ట్ అని క్లిక్ చేసిన వెంటనే కంటిన్యూ టు టైమ్ లైన్ వస్తుంది. కంటిన్యూ టు టైమ్ లైన్ క్లిక్ చేయండి. మీకు ప్రాజెక్ట్లోకి అయితే తీసుకెళ్ళిపోతుంది. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వినండి, చూసుకోండి. రైట్ సైడ్లో చివరిన దాన్ని క్లిక్ చేయండి. చివరిన దాన్ని క్లిక్ చేస్తే మీకు ఒక ఆప్షన్స్ అయితే పైకి లెగిస్తాయి. దానికి లెగిసినాక అక్కడ కెమెరా అనేది ఆన్ చేసేయండి. కెమెరా ఆన్ చేసినాక ఇప్పుడు మీరైతే ఇమేజ్ అయితే యాడ్ చేసుకోవచ్చు. కింద ప్లస్ ఐకాన్ ఉంది కదా, కింద ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి. ప్లస్ ఐకాన్ క్లిక్ చేయగానే ఇక్కడ మీడియాలోకి వెళ్ళి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోటో అనేది బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవాలి. ఎలా రిమూవ్ చేయాలనేది నేను ఇదివరకు వీడియోస్లో చెప్పాను. ఆ వీడియో లింక్ వచ్చేసరికి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అందులోకి వెళ్ళి చెక్ చేయొచ్చు. ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటో అనేది మీరు ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. నేను ఇప్పుడు అదే ఒకటి సెలెక్ట్ చేసుకుంటున్నాను, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటో. గైస్ సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ బార్డర్ అండ్ షాడో అని ఉంది కదా, బార్డర్ అండ్ షాడోని క్లిక్ చేయండి. ఎందుకంటే మీరు ఫోటో అయితే షాడో పెట్టాలి. ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఉంది కదా రైట్ సైడ్లో, కింద 3 ఆప్షన్స్ ఉన్నాయి. అందులో థర్డ్ ఆప్షన్లోకి వెళ్తే మీరు సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోండి. సైజ్ ఇంక్రీజ్ చేసుకుంటే మీకు షాడో అయితే వస్తుంది. ఇమేజ్కి కొంచెం అంచనాగా మరీ అంత ఎక్కువ పెట్టుకోకండి, మీడియంలో పెట్టుకోండి. షాడో అనేది కొంచెం మీడియంలో పెట్టుకోండి. పెట్టుకున్నాక బ్యాక్ అయితే వచ్చేయండి. బ్యాక్ వచ్చినాక ఇక్కడ కొంచెం ముందుకైతే తీసుకెళ్ళండి. కొంచెం ముందుకు తీసుకెళ్ళినాక మీకు ఎలా అయితే చూపిస్తుంది. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసిన ఇమేజ్ని అయితే ఒకసారి క్లిక్ చేయండి. చూడండి, ఒకసారి నేను ముందుకు తీసుకెళ్తాను. ముందుకు తీసుకెళ్ళినాక మీరు సెలెక్ట్ చేసిన ఇమేజ్ని సెలెక్ట్ చేసినాక మూవ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఉంది కదా, అక్కడ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో మూవ్మెంట్ ట్రాన్స్ఫర్మేషన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఎందుకంటే మీ ఇమేజ్ అనేది ఫ్రంట్ ఇమేజ్ ఉన్న వరకు తీసుకురావాలి. మూవ్మెంట్ ట్రాన్స్ఫర్మేషన్ క్లిక్ చేసి ఇక్కడ 0.00 అని ఉంది కదా జెడ్ ఆప్షన్, దాన్ని కొంచెం ముందుకు స్క్రోల్ చేయండి. మరీ అంత ముందుకు కాదు, ఇమేజ్ ముందుకి కొంచెం వచ్చేటట్టు ఇప్పుడు నేను అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఓకేనా, అడ్జస్ట్ చేసుకుంటున్నాను. చూడండి, కొంచెం అలా లైట్గా కొంచెం బాగా ముందుకు కాకుండా తర్వాత థర్డ్ ఆప్షన్లోకి వెళ్ళి సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోండి. ఓకేనా, ఇంక్రీజ్ చేసుకోండి. మళ్ళీ ఫస్ట్ ఆప్షన్లోకి వెళ్ళి కొంచెం బ్యాక్ తీసుకెళ్ళండి. ఇమేజ్ వెనక్కి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమేజ్ వెనక్కి పెట్టుకోండి, తర్వాత ఫ్రంట్కి తెచ్చుకుందరు. కానీ సైజ్ ఇంక్రీజ్ చేస్తాను. పాత ఫోటో ఎంత అవుతుందో ఇక్కడ ఉన్న మీరు సెలెక్ట్ చేసిన ఫోటో కూడా అదే సైజులో మీరు ఇంక్రీజ్ చేసుకోండి. ఇంక్రీజ్ చేసుకున్నాక మళ్ళీ పైన ఆప్షన్లోకి వెళ్ళి XZ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేస్తే మీరు సైడ్కి అయితే పెట్టుకోండి. ఇమేజ్ ఎంత సైడ్కి ఉందో అంత సైడ్కి మీరు పెట్టుకోండి. ఓకేనా, పెట్టుకున్న తర్వాత ఇక్కడ సెకండ్ ఆప్షన్ రొటేట్ ఆప్షన్ ఉంది కదా, సెకండ్ ఆప్షన్ రొటేట్ ఆప్షన్ 0 degrees తెండి. ఓకేనా, 0 degrees తెచ్చినాక ఇక్కడ మళ్ళీ అందులో ఫస్ట్ దాంట్లోకి వెళ్ళి ఎక్స్జెడ్లో కాకుండా జెడ్లోకి వచ్చి ఫ్రంట్కి తీసుకురండి. అంటే పాత ఇమేజ్ కన్నా కొంచెం ముందుకు తీసుకొచ్చి బ్యాక్ అయితే వచ్చేయండి. ఓకేనా, ఇక్కడ అయితే అయిపోయింది. ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసిన ఇమేజ్ని సెలెక్ట్ చేయండి, చివరి వరకు తీసుకురండి. వీడియో చివరి వరకు ఎండింగ్ వరకు తీసుకొచ్చి ఇక్కడ టైమర్ పక్కన డాటెడ్ సింబల్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మీ ఫోటో అనేది చివరి వరకు అయితే వచ్చేస్తుంది. సో వీడియో అయితే అయిపోయింది. ఇక్కడ పాత ఇమేజ్ అయితే డిలీట్ చేసేసుకోండి. చూడండి, దాని కింద ఒక ఇమేజ్ ఉంది కదా, ఇది వరకు ఉన్న ఇమేజ్, దానికి సెలెక్ట్ చేసి పైన డిలీట్ ఆప్షన్ ఉంటుంది, డిలీట్ అయితే చేసుకోండి. సో వీడియో అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీరు ఎక్కడ కన్ఫ్యూజన్ పడక్కర్లేదు. ఇప్పుడు ఆడియో అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఆడియో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అందులోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి. మీరు ఆడియో డౌన్లోడ్ చేసిన తర్వాత కింద ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి. ప్లస్ ఐకాన్ క్లిక్ చేసినండి ఆడియోలోకి వెళ్ళండి. ఆడియోలోకి వెళ్ళాక ఇక్కడ వ్యూ ఆల్ ఉంది కదా, వ్యూ ఆల్లోకి వెళ్ళండి. వ్యూ ఆల్లోకి వెళ్ళిన సాంగ్స్ ఉంటుంది, పైన సాంగ్స్లోకి వెళ్ళండి. ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న సాంగ్ అయితే ఉంటుంది, లాస్ట్లో చూడండి అక్కడ జీవన్ అఫీషియల్ 25th May అని చెప్పి. సో దాన్ని ప్లస్ ఐకన్ క్లిక్ చేస్తే సెలెక్ట్ అవుతుంది. సెలెక్ట్ అయినాక ఇక వీడియో అయితే అయిపోయింది. ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను చూడండి వీడియో అయితే. గైస్ మీకు ఇక్కడ ఎడిటింగ్లో అయితే ల్యాగ్ అవ్వచ్చు. ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత మీకు ల్యాగ్ ఉండదు. వీడియో ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత నార్మల్గా వచ్చేస్తుంది మీకు వీడియో. ఫస్ట్ ఎక్స్పోర్ట్ చేయండి. పైన సెట్టింగ్ ఆప్షన్ ఉంది కదా, దాని పక్కన ఎక్స్పోర్ట్ సింబల్ ఉంది కదా, దాన్ని ఎక్స్పోర్ట్ చేయండి. ఓకేనా, చూడండి నేను క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నాను. వీడియో క్వాలిటీ అనేది మీ ఫోన్కి సరిపడగా పెట్టుకోండి. కొన్ని ఫోన్లకి కొంత ఎక్కువ రేషియో సెలెక్ట్ అవుతుంది, కొన్ని ఫోన్కి తక్కువే సెలెక్ట్ అవుతుంది. నేనైతే 2Kలో అంటే 1440pలో QHDలో ఎక్స్పోర్ట్ చేస్తున్నాను. మీ మొబైల్ ఎంతకు సపోర్ట్ చేస్తే అంత ఎక్స్పోర్ట్ చేసుకోండి. కింద ఎక్స్పోర్ట్ సింబల్ ఉంటుంది, ఎక్స్పోర్ట్ చేస్తే ఎక్స్పోర్ట్ అయిపోతుంది.
సో ఫ్రెండ్స్, ఇంకెవరైనా వీడియో చూస్తూ లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. గైస్, మీరు ఎడిట్ చేసుకున్న వీడియోకి మీరు ఇప్పుడు ఫుల్ స్క్రీన్ పెట్టుకోవాలనుకుంటే, రొటేట్ చేసుకోవాలంటే మళ్ళీ ఎలర్ట్ మోషన్ యాప్ ఓపెన్ చేసి కింద ప్లస్ ఐకాన్ ఉంది కదా సెంటర్లో. సో ప్లస్ ఐకాన్ మళ్ళీ క్లిక్ చేస్తే మీరు ఇంకో ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ 9:16 రేషియోలో పెట్టుకోండి. 9:16 రేషియోలో పెట్టుకున్నాక ఇక్కడ బ్లాక్ కలర్ అయితే పెట్టుకోండి. ఇక్కడ కలర్లో బ్లాక్ ఉండియండి. క్రియేట్ ప్రాజెక్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి ఇక్కడ మీరు ఎడిట్ చేసిన వీడియోని క్లిక్ చేయండి. క్లిక్ చేసి దాన్ని క్లిక్ చేసినాక ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్స్లో రొటేట్ ఆప్షన్ ఉంది కదా సెకండ్ వన్, దాన్ని 90 డిగ్రీస్ వరకు -90 డిగ్రీస్ వరకు రొటేట్ చేయండి. రొటేట్ చేసుకున్నాక మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చినాక అదే వీడియోని సెలెక్ట్ చేయండి. పైన 3 డాట్స్ ఉన్నాయి కదా, దాన్ని క్లిక్ చేసి ఫిల్ కంప్రెషన్ ఏరియా అని ఉంది కదా సెకండ్ వన్, దాన్ని క్లిక్ చేస్తే మీకు ఫుల్ స్క్రీన్ అయితే వచ్చేస్తుంది. ఈ వీడియోని మీరు ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఎక్స్పోర్ట్ చేస్తే మీకు ఫుల్ స్క్రీన్లో అయితే వీడియో అయితే వచ్చేస్తుంది. సో వీడియో ఇంకా ఎవరైనా చూస్తూ లైక్ చేయకపోతే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఎక్కడైనా అర్థం కాకపోతే నాకు కాంటాక్ట్ అవ్వండి. నేను తప్పకుండా మీకు రెస్పాండ్ అయితే అవుతాను. అలాగే నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఫాలో చేయండి.